హీరోయిన్ పిఏ హీరోయిన్ పిఏ యాక్టర్ కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ ఫస్ట్ టైం హాస్యం చూడగానే ఒకటేసారి చీకటి అయిపోయిందా అంటే కరెంట్ పోయి ఉంటుంది. చీకటి అయిపోయిందా అంటే కరెంట్ పోయి ఉంటుంది. ఓకే ఓకే అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. జీరా సోడాలో నీళ్ళు కలిపిండు. జీరా సోడాలో నీళ్ళు కలిపిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లాస్ట్ లోకి వచ్చింది షూట్ మొత్తము. లాస్ట్ లోకి వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. మనిషి ముగ్గురు నైట్ వెళ్తా బయటికి వెళ్ళగానే నాకు నమస్తే అన్నా. ఇప్పుడు ఇంకో సెటప్. నిజం లైఫ్లో కూడా ఇట్లనే ఇవన్నీ నిజం లైఫ్లో కూడా ఇట్లనే ఇవన్నీ బాబీ రిచ్గా ఎట్లా వచ్చింది ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వచ్చింది. జస్ట్ పనోడు 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 ఏంటిది సార్ మీరు చేస్తున్నారు కదా సార్, హెల్ప్ మీరు చేస్తున్నారు కాబట్టి మనము అన్నా ఏందన్నా నిజంగా బట్టలేనా హీరోయిన్ పిఏ హీరోయిన్ పిఏ ఇప్పుడు చెప్పు. ఇప్పుడు బయటకు కనిపిస్తాం. చెప్పు బా ఏడున్నాం చెప్పు, జర కొంచెం మాట్లాడబోయే ఏదో. వెనకాల మా అన్న ఎంత తప్పన పడుతుండో పనిమంతుడు అయిపోయిండు. సో షూట్లో ఉన్న కష్టాలు అంటే ఇట్లనే ఉంటాయి. అట్లా చేసి ఇంకొక 2-3 నెలలలో బక్క అవుతాడు మా పక్కా, నో డౌట్. 3 నెలలలో బక్క అవుతాడు మా పక్కా, నో డౌట్. నిజం లైఫ్. ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాడు. పనిమంతుడు. అది నిజం, నిజాయితీ, మారు పేరు స్టవ్ అండ్ డైమండ్. యాక్టర్ కెమెరామ్యాన్ ఐ కెమెరామ్యాన్ ఆర్ యూ? భయ్యా చూడలేడు, ఏదో కవరింగ్ చేస్తుండు. వచ్చింది డన్ సార్, చూద్దా వచ్చింది బాగుంది. కాదు సాంగ్ షూట్ అంటే ఫోటోలు దిగుతారు, ఏమవుతుందా ఏం అర్థమవుతలే. నువ్వు బాగానే దింపుతున్నావు పయా. ఓ పీతాంబర్ నువ్వు సైడ్కి, సైడ్కి. ఫోటోషూట్, కపుల్ ఫోటోషూట్. ఫస్ట్ టైం హాస్యం చూడగానే ఒకటేసారి చీకటి అయిపోయిందా అంటే కరెంట్ పోయి ఉంటుంది. చీకటి అయిపోయిందా అంటే కరెంట్ పోయి ఉంటుంది. చీకటి అయిపోయింది. ఆ చీకట్లో మెరుపులు, ఆ మెరుపుల వెలుగుకి ఆశ కనిపించింది. ఏడా వరంగల్నా? ఓకే ఓకే. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. కళలో కలిసిపోయాడు. అంటే కరెంట్ వచ్చింది. హైలైట్ ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. మేము ఇప్పుడో స్టార్ట్ చేసినాం షూట్, కానీ ఒక మధ్యలో ఒక 3 hours బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు సీన్ ఏంటంటే
ఒక మీకు చూపిస్తాను. ఇప్పుడు అయితే ప్రజెంట్ పెట్రోల్ ఎందుకు ఇస్తున్నావు భయ్యా? దొంగ 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 భయ్యా? దొంగ 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 ఏం చేస్తున్నావు భయ్యా? నీ బండిలో నువ్వే పెట్రోల్ తీస్తున్నావా? కాదు షూట్ వల్ల గానచన బండిది గానచన బండిది అయ్యో ఆయన బండి మంచిగా పెట్రోల్ తీసుకుంటున్నాననే. ఈయన సొంతం ఇల్లు, ఈయననే కట్ట దొంగతనం చేస్తుండు. భయ జ్ఞానేష్ భయ ఏం చేస్తున్నావు? ఎందుకట్లా? ఇప్పుడు దేని గురించి అది చెప్పు. ఇప్పుడు ఆయన రాని గుంజలు మనయుడు కావు, గుంజలు మనయుడు కావు. భయ్య ఇంకా తీసా ఓకే. భయ్య ఇంకా తీసేనే ఉండు. సరిపోతుంది కొంచెం కొంచెం మంట ఇది మొత్తం అవి ఉన్నాయి, ఆయిల్ ఉంది. సో ఇది దేనికంటే ఒక ఇప్పుడు మీద ఒక షూట్ ఇప్పుడు ఉంది, ఇంకా సాంగ్ నైట్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇంటికి వెళ్ళాలండి ఇప్పుడు మా ఇల్లే కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది ఇంకా. ఇంటి నెంబర్ ఇదే వచ్చారు అందరు. సో వచ్చేసండి, రాంపల్లిలోనే ఉంటుంది. నువ్వు అడ్రస్ చెప్పక. రాంపల్లి చౌరస్తా. రాంపల్లి చౌరసా కదా, నన్ను ఉత్తు మాటలు మాట్లాడుతాను. సత్యనారాయణ కాలనీ మాది. ఓకే సత్యాలు సత్యాలా ఏ గొడవ లేదు, ఏ గొడవ లేదు. పోదాము మీద కూడా ఇప్పుడే నువ్వు ఈ వయసు మీద కూడా అంటే టెరెస్ మీదకి పోయి ఇప్పుడు ఫైర్ సెటప్ వేయాలి. సెటప్ వేయించిన తర్వాత సాంగ్ మొత్తం చూపించేస్తాను, మీరు చూసేయండి. చలో లెట్స్ సీ. ఇప్పుడైతే ప్రెసెంట్ బాయ్ సందీప్ బాయ్ హాయ్. అంకుల్ నమస్తే. అంకుల్ కాదు బ్రో, బ్రో బ్రో ఇస్ చిల్లింగ్, బ్రో ఇస్ చిల్లింగ్. పిజ్జు. సో ఇది షూట్ కొంచెం షూట్ వల్ల ఇట్లా ఇట్లా పెట్టినాము. అంత నింపితే మాల్ ఇగో ఎప్పుడు వస్తుందా అని మాకు వెయిట్ చేస్తుండు. సో డిఓపి ఇప్పుడే షూట్ అయితే స్టార్ట్ అయింది గైస్. పెళ్లి చేసుకుంటే ప్రతి మగని బాధ ఇదే. అంకుల్ జీవించేస్తుండు. వీటితో పాటు ఫైనల్ నైట్ షూట్ ఇది. అన్నా నమస్తే, ఏం చేస్తున్నావు అన్న? పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నిజం చెప్పదు ఏమో. జీరా సోడాలో నీళ్ళు కలిపిండు, జీరా సోడాలో నీళ్ళు కలిపిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా మనలో బిజీ ఉన్నారు. డిఓపి వెయిట్ చేస్తుండే ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందా అని. భయ్యా చెప్పు భయ్యా, అవుట్పుట్ ఎట్లా వస్తుంది మంచిగా? అరే ఇండాలి, నువ్వు మొత్తం నీళ్ళలో బురుతున్నావు. ఎవరు ఇది? ఇది నీళ్ళు ఇది మీదే కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చెప్పు భయ్యా సందీప్ భయ్యా, లాస్ట్లోకి వచ్చింది షూట్ మొత్తము. లాస్ట్లోకి కాదు లాస్ట్లోకి వచ్చేది, లాస్ట్లోకి కాదు లాస్ట్లోకి వచ్చేది. లాస్ట్ నువ్వు ఎందుకట్లా యాక్టింగ్ చేస్తున్నావు? సో భయ్యా అయ్యో వాళ్ళు లాస్ట్ ఇంకో కొంచెం ఉంది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం వన్ టేక్ ఆర్టిస్ట్ ఏమంటావు? నిజంగా చెప్పు, ముజ్జు ఫోన్ నడుస్తుందా? ఖరాబ్ నడుస్తలే. నీ దగ్గర ఉంది కదా, ఏడా నడుస్తుంది అది? నీ దగ్గర ఉంది కదా, ఏడా నడుస్తుంది అది? రావు కాలంలో పుట్టుంటారా? నీ దరిద్రం అది. అందుకే సో లాస్ట్ లో ఇంకా చూపించేసాను. ఫ్రెండ్స్ ఇగో ఫైనల్ అయిపోయింది. యాక్టర్స్ వీళ్ళిద్దరు యాక్టర్స్, సూపర్ యాక్టర్స్. జీవిచేస్తారు నటించండి అంటే. ఈ పాపం ఈ పెద్ద మనిషి నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు ఇంటికి పోదామని చెప్పేసి డిఓపి చూస్తుండ. అదే లేదు, నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు. మళ్ళా ఏంటిది? వస్తాయి. ఇప్పుడైతే షూట్ మొత్తం అయిపోయింది. సో ఇక ప్యాకప్ అయిపోయింది. అన్న ఇటు రాను ఒకసారి. ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు షూట్ చేసిన సాంగ్ ఒక్కసారి పాడు కదా.
అన్న పాట పాడన్నా అన్న పాట పాడన్నా ఏంట్రా నా బతుకులా అయిపోయింది. వెళ్ళేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే, ఎంత ప్రేమ చూపించిన నెత్తి నొప్పినాదే, అరే చీటికి మాటికి గొడవ పెడతారే, అరే గల్లీలల్ల గుంజి కొడతారే, గల్లీలల్ల గుంజి కొడతారే. వెళ్ళేసుకుంటే ప్రతి మొగని బాధ ఇదే. సో చాలా మంచిగా ఉంది సాంగ్, ఫుల్ ప్యాకప్, అసలు జోష్ అనిపిస్తుంది. మా బ్రో ఎనర్జీ అయితే సూపర్. బ్రో ఎనర్జీ, బ్రో ఎందుకు అంటున్నాం, మీరు సాంగ్ రిలీజ్ అయినాక మీరు కూడా బ్రో అంటారు. చాలా మంచిగా చేసిండు. మీరు పాత సాంగ్లలో చూసి ఉంటారు ఎట్లుంటావో పిల్లగా, అండ్ మన నానా సాంగ్లా అన్నిట్లో చూసి ఉంటారు మీరు అంకుల్ని, వెంకటేష్ అంకుల్. అండ్ ఎవరో కాదు అంకుల్, మన జ్ఞానేష్ వాళ్ళ ఫాదర్. మీరు మాట్లాడుతుంటే వెనకాల ఏం చేస్తుంటారు పాపం, గుండుతో ఆడుకుంటారు. పేరు గుండు సుర్సై గుండు సుర్సై. రోలెక్స్ అవన్ పేరు ఢిల్లీ. సో అది సంగతి. జస్ట్ కీప్ సపోర్టింగ్ అంతే. ఓకే ఓకే సపోర్టింగ్ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ టు మన ఏంది డార్లింగ్ తెలుగు బ్లాగర్ మనీష్, జపనీస్ బ్లాగర్ అన్న నువ్వు అట్లా అడగన్నా, అదే సర్చ్ చేస్తారేమో. జపనీస్ లేదు. తెలుగు బ్లాగర్ మనీష్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఛానల్ తెలుగు తెలుగు బ్లాగర్ మనీష్.